ఇదే పరిస్థితి ఏమో అని అనుకుంటూ ఉంటాం. కానీ నేను బాగా అబ్జర్వ్ చేసి చూస్తే దేవుడు మొదట్లో అయినా ఎండ్లో అయినా మధ్యలో అయినా ఏదో ఒక రీతిగా నీకైనా నాకైనా అనుకూలత దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఏదో ఒకటి అనుకూలతను దేవుడు కలగజేసి దాన్ని అద్భుత రీతిగా మారుస్తాడు. ఓకే, అందుకనే నేను బాగా నమ్మేది ఏంటిదంటే ఏదైనా దేవుడు నా కొరకు చేయగలుగుతాడని చాలా బలంగా నమ్ముతాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొంచెం మన విశ్వాస స్థాయి వాక్యం మీద ఉండాలా. చెప్పండి నాతో పాటు, విశ్వాస స్థాయి, నా విశ్వాస స్థాయి దేవుని వాక్యం పైనే ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఆమేన్. వినేదాన్ని బట్టి విశ్వాసం వస్తుంది, వినటం వల్ల విశ్వాసం కలుగును. ఇంకా వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును. ఆమేన్. అంటే ఓన్లీ దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడే, దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడే విశ్వాసం అనేది మనలో పురుకొల్పబడుతుంది. ఆమేన్. నువ్వు వినకపోతే, వాక్యం వినకపోతే విశ్వాసం పురుకొల్పబడదు. ఆ పరిస్థితుల్ని మన మీద కమ్మేస్తాయి. అవునా? అందుకనే ఏ బాధలో ఉన్నావో దానికి సంబంధించిన వాక్యం వినాలి. ఏ పరిస్థితిలో మనం ఉన్నావో ఆ టైంలో దేవుని వాక్యం వినాలి. అవునా? అప్పుడు ఏమవుతుందంటే నీలో ధైర్యము, విశ్వాసము, బలము, ఆరోగ్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఆలోచన కావచ్చు మనలో పురుకొల్పబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దినాన బాపట్ల వెళ్ళాను నేను, పాస్టర్స్ మీటింగ్. అది దగ్గరగా 80 to 100 మెంబర్స్ పాస్టర్స్ మీటింగ్ అది. సో ఆ దినాన దేవుడు బలంగా వాడుకున్నాడు. అక్కడ కూడా ఫైనాన్షియల్ మీటింగ్ అని చెప్పాను. ఆ రోజు ఇంచుమించు గంటన్నర సేపు అక్కడ ప్రసంగం చేయడం జరిగింది. గంటన్నర, 1.5 hours ఓన్లీ ఫైనాన్షియల్. చాలా మంది రెస్పాండ్ అయ్యి నిజంగా ఇది చాలా కొత్తగా మేము దేవుని వాక్యం విన్నాం. మేము బోధించేవాళ్ళం కానీ కొత్తగా మేము వాక్యం విన్నాం, మేము బ్లెస్ అయ్యామని వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అయితే వినుకొండ ప్రాంతంలో అనుకోని రీతిగా పోవడం జరిగింది. చాలా బలవంతంగా తీసుకుపోయారు. ఆల్రెడీ ట్రైన్ టికెట్ బుక్ అయిన తర్వాత కూడా తప్పక వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళడం వల్ల ఒక అద్భుతం ఏం జరిగింది తెలుసా? అక్కడ ఏం జరిగింది తెలుసా? పుట్టుకతో అతను వినడు, పుట్టుకతో మాట్లాడాడు, వినడు, మాట్లాడాడు. సో మేము మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతూ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఆ టవల్ వేసుకొని నేను పోదాం అనుకుంటా ఉన్నా. అప్పుడే వాళ్ళు వచ్చి ఏదో సంథింగ్, ఏదో సందర్భంగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సో నేను ప్రార్థన చేస్తా అన్నా. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎట్లా లీడ్ చేశాడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా లీడ్ చేశాడు చూడండి. సో వస్తే కొద్దిసేపు అలా చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే 10 నిమిషాల్లో ఫస్ట్ ఈ చెవు ఓపెన్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయిపోయింది, ఎడమ భాగంలో చెవు ఓపెన్ అయిపోయింది. వానికి ఎంతసేపు సైగలే చేయాలా, ఇలా సైగలే చేయాలా, కానీ వాడు మాట్లాడుతున్న దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. హల్లెలూయా. మాట్లాడుతున్న దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. కొంచెం గట్టి కొట్టండి. మాట్లాడుతున్న దానికి రెస్పాండ్ అవుతున్నాడు. వాళ్ళు ఆశ్చర్యంలో ఉన్నారు. వీడియో కూడా ఎట్లా అయిందంటే రవణ కూడా ఆశ్చర్యంలో ఉన్నాడు. తీయన్న వీడియో అంటే వీడియో తీసాం. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు 2 చెవులు ఓపెన్ అయిపోయి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అమ్మ అనడం, తాత అనడం. అసలు బ్రో వింటేనే కదా మాట్లాడాల్సింది. మనం పెదవులు పలికితే అవుతుందా? రాదు కదా, వింటేనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాగ గొప్ప కార్యం జరిగించాడు. తర్వాత కూటానికి వెళ్ళాము, దేవుడు బలంగా వాడుకున్నాడు. ఆమేన్. ఎందుకు మాట చెప్తున్నా అంటే, నీవు దేవుని వాక్యం వినకపోతే
దేవుని వాక్యం పైన నువ్వు ఆధారపడకపోతే, దేవుని వాక్యం పైన నీ విశ్వాసం ఉంచకపోతే కొన్ని పరిస్థితులు కదలవు. కొన్ని మొండి కేసెస్ ఉంటాయి అన్నమాట. మనకు తెలుసు కదా భాష. అవి వినాలంటే దేవుని వాక్యం పైనే అధికమైన విశ్వాసాన్ని మనము ఉంచాలా. ఆమేన్.